లోని గద్దెల వద్ద ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనం భక్తులైతే ఇక్కడ అన్నపూర్ణాలుగా తరలి వస్తున్నారు తల్లుల దీవెనలు తీసుకోవడం కోసం. వాళ్ళను అసలు భక్తులు ఎందుకు ఇంతగా ఈ దేవతలను ఆదరిస్తున్నారు, ఈ దేవతలపై వాళ్ళకున్న నమ్మకం ఏంటో మనము ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు వెంకటేశ్వర స్టేషన్ కనుక ప్రతి మేడారం జాతరకి కాకుండా ప్రతి మినీ జాతరని కూడా కొత్తగా పెట్టారు. అదే మినీ జాతరకి కూడా మేము అందరం సంతోషంతో సంబరాలతో పిల్ల పాపలతో అందరం కలిసి సంతోషంగా మేడారం సమ్మక్క జాతరకి రావడం జరుగుతుంది. ప్రతిసారి పెద్ద జాతరకే కాదు, అదేవిధంగా మినీ జాతరను కూడా కొత్తగా పెట్టారు. అదే జాతరకి కూడా మేము తప్పకుండా వస్తాము. ఆ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక్కడ రోజు రోజుకి జనాలు కూడా తాకిడి పెరుగుతుంది. అదేవిధంగా కాకపోతే కొంత శివశక్తులకి అనేది ఫెసిలిటీ లేదు. శివశక్తులు అనేది కొంత గుర్తించాలి. శివశక్తులకైనా ప్రత్యేక లైన్ అనేది ఉండాలి. అది మేము కోరుకుంటున్నాము. అందరికీ సమ్మక్క సారక్క దయ ఉండాలని అమ్మవారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఎప్పుడైనా జాతరకి వస్తే జంపన్న వాగులో నీళ్లు ఉండేది. ఈసారి జంపన్న వాగులో నీళ్లు లేకపోవడం చాలా మాకు ఇబ్బంది అనిపిస్తుంది. ప్రతి ఒక్క దానికి కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. స్నానానికి పోవడం అనుకున్న ఇక్కడ రూమ్లు అయితే ఎట్లాగో ఉండవు. అవి ఉన్నా కానీ ఒక్కరిద్దరికే దొరుకుతాయి. మిగతా వాళ్ళకైతే రూములు దొరకవు. ఆ స్నానం చేయడానికన్నా వాష్రూమ్లో పోవాలన్నా చాలా ఇబ్బంది అవుతున్నది. కాబట్టి ప్రతి మేడారం జాతర అని పెట్టినందుకు జంపన్న బాగులో కూడా నీళ్లు వదిలిపెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా అందరికీ ఆ జంపన్న బాగులో ఆడితే పాడితే స్నానాలు చేస్తే ఎలాంటి జబ్బులున్నా అవి అన్నీ పోతాయి అని చెప్పేసి మాది ఒక నమ్మకం ఉంది. ఖచ్చితంగా అదేవిధంగా జంపన్న బాగులో నీళ్లు కూడా వదిలిపెట్టాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాము. ఈ జాతర పెట్టిన ప్రతిసారి ఎప్పుడైతే పెద్ద జాతర పెడతారో ఎప్పుడైతే మినీ జాతర పెడతారో ఆ విధంగా పెట్టిన ప్రతిసారి జంపన్న బాగులో మాత్రం నీళ్ళు వదిలిపెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా పెద్ద జాతరకి పెడితే అక్కడ చెప్పేసి వాష్రూములు పెడతారు. అదేవిధంగా ఇప్పుడు కూడా వాష్రూములు పెట్టాలి, జంపన్న బాగులో నీళ్ళు వదిలిపెట్టాలి అనేది మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అప్పటిన్న పాలనకి ఇప్పుడున్న పాలనకి కొంత తేడా అనేది మాత్రం ఉన్నది. పాలన అంటే మాకు మా సొంత బలంతో కృషి చేసుకున్నట్టుగా అనుకుని వచ్చినాం. కొద్దిగా ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చేసరికి బస్సులకైనా దేనికైనా కొద్దిగా ఇబ్బంది అయితే పడుతున్నాం ఖచ్చితంగా. అదేవిధంగా కొంత మాత్రం అంతంత మాత్రమే ఉంది. ఇక్కడ ఫెసిలిటీ మాత్రం అంత పెద్దగా డెవలప్ అనేది మాత్రం ఏం చేయలేదు. జనాల ఒత్తిడి పెరుగుతుంది కానీ ఇక్కడ మాత్రం అయితే లేదు. జై సారలమ్మకి, జై పైడిది రాజుకు, గోవిందరాజుకు. మేము తెలంగాణ పీఠాధిపతి సంఘం అమ్మవారి పూజారులము. ప్రతి మధ్య పుణ్యానికి ఈ విధానంగా వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకుంటాం. మాకు అనుకున్న కోరికలు నెరవేర్చడం వల్ల ఈ అవతారంతో అమ్మవారికి దర్శనం చేసుకుంటాము. మా కష్ట సుఖాలు తల్లికి చెప్పుకొని పోతే మళ్ళీ ముందు వరకు కడ తెరిస్తే ఈ రూపంతో వచ్చి అమ్మవారికి మేము దర్శనాలు చేసుకుంటాం.